Yes, good morning, all of you. So, today we are going to have a look on the mixture analysis. So, till now you have done three mixtures, is it not? Three mixture analysis లో ఫస్ట్ దాంట్లో ఏ anions ఏ cations ఉన్నాయి చెప్పమ్మా. One of you tell me. Wait, let me write. Calcium, lead. Okay. Anions. ఉండు, వాయిస్ క్లారిటీ లేదు, సరిగ్గా చెప్పమ్మా. ఒక్క నిమిషం. మళ్ళీ anions ఏమేమి ఉన్నాయో చెప్పు. వెరీ గుడ్. కార్బోనేట్ అండ్ నైట్రేట్, ఇది ఫస్ట్ ఉన్నది మీకు, అంతే కదా. సెకండ్ చెప్పు. వెరీ గుడ్. ఎస్, ఓకే. Chloride and sulfate. Okay. What about the third one? Ammonium and zinc. Okay. Bromide and acetate. Okay, very good. So ఇంతవరకు borate ది రాసిలేదు మీరు. So okay. Today we'll discuss about the fourth mixture. Fourth mixture లో anions, cations మీరు నోట్ చేసుకొని చెప్తాను. Then you will have a clear this thing. So today we'll have the next mixture. మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీకు ప్రొసీజర్ పక్కన పెట్టుకోండి, ఎలా ఉంటుందో అని రాసుకోండి. తర్వాత మనం కావాలంటే ఆఫ్లైన్లో వచ్చినప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చేయొచ్చు, ఏ విధంగా మనం రాసుకుంటాం అనేది చూసుకోండి దాంట్లో. సో ఫిఫ్త్ మిక్స్చర్కి మీరు అంటే 3 అయినాయి, ఫోర్త్ మిక్స్చర్కి మీరు యూ టేక్ డౌన్ ది anions అండ్ cations. బోరేట్ కాలేదు, ఎసిటేట్ అయింది, అంతే కదా. మీకు ఎసిటేట్ అయ్యింది, తర్వాత సల్ఫేట్, క్లోరైడ్, కార్బోరేట్, నైట్రేట్ అయినాయి. అల్యూమినియం అయం లేదు. సరేమా. నెక్స్ట్ రాసుకొని చెప్తాను. anions వచ్చి నైట్రేట్, బోరేట్, అండ్ cations అమోనియం అండ్ లెడ్. నోట్ చేసుకున్నారమ్మా? వాయిస్ క్లారిటీగా వస్తున్నదా? అమోనియము, లెడ్, cations, anions వచ్చి నైట్రేట్ అండ్ బోరేట్. వన్ బై వన్ విల్ సీ నౌ. సో anions మనకి ఏమేమి ఉన్నాయి? నైట్రేట్, బోరేట్, అండ్ cations వచ్చి అమోనియం అండ్ లెడ్. సో హౌ టు రైట్ ది ప్రొసీజర్ ఫర్ దిస్ అండ్ హౌ టు గో. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫిజికల్ స్టేట్స్ రాస్తాము. ఫస్ట్ ఏముంటుంది మనకి ఫిజికల్ స్టేట్లో? ఫస్ట్ వచ్చి అమార్ఫసా, క్రిస్టలైనా అని అడుగుతారు కదా. దానికి ఫిజికల్ స్టేట్కి అమార్ఫస్ అని నోట్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ. ఫోర్త్ మిక్స్చర్కి, ఫర్ ది ఫోర్త్ మిక్స్చర్ ఫిజికల్ స్టేట్ ఏం నోట్ చేసుకున్నారు? అమార్ఫస్. ఎస్. కలర్ వచ్చి కలర్లెస్ అని రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఉండే వీటన్నిటికీ ఏ కలరు ఉండదు. మనకి ఇప్పుడు ఇచ్చిన యానియాన్లు, క్యాటియాన్ లిస్ట్ ఏదైతే ఇచ్చానో దానికి ఏ కలరు ఉండదు కాబట్టి దానికి కలర్లెస్ అని రాసుకోండి. ఆర్ యూ కెన్ సెట్ ఈజ్ అ వైట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కలర్లెస్ అన్న వైట్ అన్న రాసుకోవచ్చు. అప్పుడు ఇన్ఫరెన్స్ ఏమవుతుంది? మే నాట్ బి కాపర్, నికెల్, ఫెరస్, మ్యాంగనీస్ సాల్ట్స్. may not be Cu2 plus Ni2 plus Fi2 plus Mn2 plus salts ఉండవు అని. మీ దగ్గర ప్రొసీజర్ పేపర్ కూడా ఉంది అందరి దగ్గర?
ఓకే. సో నోట్ చేసుకున్నారు కదా. మే నాట్ బి ఏముంటుంది మనకి? మే నాట్ బి కాపర్ ఉండదు, నికెల్ ఉండదు, ఐరన్ ఉండదు, మ్యాంగనీస్ ఉండదు. తర్వాత సాల్యుబిలిటీ మూడోది. సాల్యుబిలిటీలో ఏమంటే ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ హీట్ అని ఉంటుంది మనకి. యాక్షన్ ఆఫ్ హీట్లో ఏముంటుంది? మిక్స్చర్ ఈస్ టేకన్ ఇన్ ఎ డ్రై టెస్ట్ ట్యూబ్ అండ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లో మనము మిక్స్చర్ తీసుకొని హీట్ చేస్తే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి సాల్ట్కి ఎలా ఉంటుందంటే వైట్ సబ్లిమేట్. రెండుగా రాసుకోండి చెప్తాను. వైట్ సబ్లిమేట్. వైట్ సబ్లిమేట్ ఎదురుగా ఇన్ఫరెన్స్ ఉంచి అమోనియం సాల్ట్స్ అని రాసుకోండి. తర్వాత స్మెల్ ఆఫ్ అమోనియా అని కూడా రాసుకోండి. వైట్ సబ్లిమేట్, స్మెల్ ఆఫ్ అమోనియా, ఇన్ఫరెన్స్లో అమోనియం సాల్ట్స్ మే బీ ప్రెజెంట్. రాసుకున్నారా? యాక్షన్ ఆఫ్ హీట్ నోట్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే హెడ్డింగ్స్ పెట్టుకోండి. ప్రొసీజర్ మాత్రం యాక్షన్ ఆఫ్ హీట్ అంతా ముందునే ఉంటుంది మీ దగ్గర. మీరు మెయిన్ అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ ఏముండాలని నోట్ చేసుకోండి. ఏం మీనా రాసుకున్నావా? తర్వాత ఫిజిక్స్ క్లాస్ పెట్టినారా మీకు? ఎందుకు? మనకి ప్రాక్టికల్స్ కదా. లేదా? అవునా? ఒక్క నిమిషం అయితే కనుక్కో. చెప్పండి. అదే అదే మీకు కాదు, మీకు కాదమ్మా. మీకు ఇప్పుడు ప్రాక్టికల్స్. అదే అదే మీకు ఉండదు. మన క్లాస్ ప్రకారం ఇది ప్రాక్టికల్ అవ్వరు. అది ఎంపీసీఎస్ జాయిన్ అవుతారులే దాంట్లో. అంతే కదా. మీకు సెపరేట్గా కదా ఉండేది. మీరు జాయిన్ కారు కదా మా ఎంపీసీఎస్తో. మీకు మామూలుగా వేరే లెక్చరర్ కూడా ఉంటారనుకుంటా. ఎవరు ఇప్పుడు మాట్లాడుతుండేది? చిత్ర పేరుతో అరుణ్. అదే అరుణ్ కాల్ చేసింటి, నువ్వు తీయలేదు ఇప్పుడు. ఓకే ఓకే. కాదమ్మా అరుణ్, మనకి ఎంపీసీ క్లాస్లో ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కదా 30 దాకా. అందరి నేమ్స్ లేవే మరి దీంట్లో, ఈ గ్రూప్లో? నువ్వు అది కనుక్కోమా. మనకి గ్రూప్ ఫస్ట్ బీఎస్సీ కాదమ్మా, ఫస్ట్ బీఎస్సీలో కూడా వాళ్ళ నంబర్ లేవా? ఫస్ట్ బీఎస్సీ గ్రూప్ అని ఒకటి ఉంది చూడు. ఓకే ఓకే. ఒకవేళ దాంట్లో ఉంటే దీంట్లో యాడ్ చేసేసి ఎవరైనా నంబర్స్ మిస్ అయింటే. ఓకేనా? తర్వాత సో యాక్షన్ ఆఫ్ హీట్ వర్క్. సో ఐఎమ్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ది ఫోర్త్ సాల్ట్. ఫోర్త్ సాల్ట్లో మనము డిస్కస్ చేస్తున్నాము. యానియాన్స్ వచ్చి నేను ఏం చెప్పాను? నైట్రేటు, బోరేటు. క్యాటయాన్స్ వచ్చి అమోనియం, లెడ్ ఉంటాయి. సో ఇంతవరకు చెప్పినంత వరకు నోట్ చేసుకున్నారు కదా. ఫిజికల్ స్టేట్ అయితే అమార్ఫస్, కలర్ అయితే కలర్లెస్. అందుకనే కాపర్, నికెల్, ఐరన్, మ్యాంగనీస్ సాల్ట్స్ ఆర్ అబ్సెంట్ అని రాసుకోండి. మే నాట్ బి దీస్ సాల్ట్స్ అని. సాల్యుబిలిటీ అయితే సాల్యుబుల్ ఇన్ వాటర్. యాక్షన్ ఆఫ్ హీట్కి అయితే వైట్ సబ్లిమేట్ అండ్ స్మెల్ ఆఫ్ అమోనియా. యూ విల్ గెట్ ది అమోనియం సాల్ట్స్ మే బీ ప్రెజెంట్ అని రాయండి ఇన్ఫరెన్స్లో. అబ్జర్వేషన్లో వైట్ సబ్లిమేట్, స్మెల్ ఆఫ్ అమోనియా.
తర్వాత మనం ఫ్లేమ్ టెస్ట్ చేస్తాం. హౌ డు వి డూ ది ఫ్లేమ్ టెస్ట్? A mixture is taken in a watch glass and to it 1 or 2 drops of concentrated sulfuric acid are added and it is made into paste, and the paste is taken by a glass rod and introduced into the Bunsen flame అనేది ఉంది మనకి ఫ్లేమ్ టెస్ట్లో. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాటిలో యూ విల్ నాట్ గెట్ ఎనీ క్యారెక్టరిస్టిక్ ఫ్లేమ్, కాబట్టి నో క్యారెక్టరిస్టిక్ ఫ్లేమ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఇప్పుడు మీరు ఫ్లేమ్ టెస్ట్ ప్రొసీజర్ అంతా రాయకండి, ఓన్లీ అబ్జర్వేషన్ ఇన్ఫరెన్స్ రాసుకోండి. నేను చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ ప్రొసీజర్ పేపర్ ఉంటుంది కదా, మళ్ళీ రాసుకోవచ్చు. హెడ్డింగ్ పక్కన ఫ్లేమ్ టెస్ట్ అని పెట్టుకోండి చాలు, ఓకేనా? యూ నీడ్ నాట్ రైట్ ఆల్ ది ప్రొసీజర్, తర్వాత రాసుకోండి ప్రొసీజరు. ఇప్పుడు మాత్రం ఇది రాసుకోండి. ఏమని అబ్జర్వేషన్ ఏమొస్తుందంటే, మేము ఇప్పుడు అనుకున్న సాల్ట్ మిక్స్చర్కి నో క్యారెక్టరిస్టిక్ ఫ్లేమ్ ఈజ్ అబ్జర్వ్, Ca+2, Cu+2, Ba+2, Zn+2 are absent. అంటే కాల్షియం, కాపర్, బేరియం అండ్ జింక్ cations are absent అని. Then the next we have seen the preliminary test ఇవన్నీ కూడా. Now we go for the identification of anions. దాంట్లో ఫస్ట్ మనకి ఏముంటుంది? యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. సో ఎలా చేస్తాం మనం యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl? మీరు ఆల్రెడీ 2 మిక్చర్స్ మనం క్లాస్లోనే చేస్తున్నారు కదా. ఏం చేస్తాం మనము? యూ ఆల్రెడీ నో దట్ వాట్ వీ డూ దేర్. వీ టేక్ ది మిక్చర్ ఇన్ ది టెస్ట్ ట్యూబ్ అండ్ యాడ్ అ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ HCl. ఇఫ్ క్విక్ ఎఫర్వెసెన్స్ వస్తే మనకి కార్బొనేటు, బట్ వీ డోంట్ హ్యావ్ అ కార్బొనేట్ నౌ కాబట్టి no quick effervescence is observed, carbonate is absent. No quick effervescence, that is what due to the evolution of gas of carbon dioxide and undi kada. So we don't observe any that. No quick effervescence, carbonate is absent and rasiyandi. Ema Ramya raskuntunnava? వెరీ గుడ్. దెన్ ఇక్కడ ఎవరు? మా జగన్నాథ్తో యాడ్ అయ్యేది. ఇంకా ఇద్దరు ఎవరు యాడ్ అయినారు? మీనా ఉంది. ఓకే, ఓకేనమ్మా మీనా, క్లారిటీ ఉంది కదా చెప్తా అంటే. తర్వాత మనకి యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అని వస్తుంది. హియర్ we take the mixture is taken in a semi micro test tube and కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ యాడెడ్. ఇక్కడ మనకి నైట్రేట్ టెస్ట్ ఉంది. మనం ఇప్పుడు రాసుకోండి నైట్రేట్ ఉంది అని. కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారంటే రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఆన్ హీటింగ్ అని రాసుకోండి. సెకండ్ దానికి యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో రెడ్డిష్ బ్రౌన్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఆన్ హీటింగ్ మే బీ నైట్రేట్. ఇది ఐడెంటిఫికేషనే కాబట్టి మే బీ అనే వర్డ్ యూజ్ చేయాలి. We are not just confirmed, it is just identification. So reddish brown gas is evolved on heating, may be nitrate and raskondi. తర్వాత స్టెప్ చెప్పండి నాకేముంది మూడోది. మళ్ళీ మనం ఏం చేస్తాము? వెరీ గుడ్. యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ కాపర్ టర్నింగ్స్ ఉంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కాపర్ టర్నింగ్స్ మిక్స్చర్కి యాడ్ చేస్తాము అండ్ వీ హీట్ ది స్ట్రాంగ్లీ. ఇక్కడ కూడా మనకి నైట్రేట్కి పాజిటివ్ టెస్ట్ వస్తుంది కాబట్టి మనం ఇది రాసుకోవాలి. రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఆఫ్ NO2 are evolved and the solution is turned into blue in color. Solution turns to blue in color, may be nitrate. Third step la raskondi, may be nitrate. తర్వాత నెక్స్ట్ ఉంది మనకి ఏమంటే నెక్స్ట్ ఫోర్త్ ఏం చేస్తాం మనము? Yes, very good. It is ethyl borate test. So how do we do this test? We take the mixture in a test tube.
we add 3 drops of ethyl alcohol and 2 drops of concentrated sulfuric acid and heat it, and vapors are exposed to Bunsen flame. మనం ఇవి యాడ్ చేసి హీట్ చేసినప్పుడు వేపర్స్ వస్తాయి టెస్ట్ ట్యూబ్ పైన. ఆ వేపర్స్ని మనం బన్సన్ ఫ్లేమ్ దగ్గరికి తీసుకెళ్తే ఏం అబ్జర్వేషన్ వస్తుంది అని చూడాలి. మనం ఆల్రెడీ ఇప్పుడు ఏమనుకున్నాం, బోరేట్ ఉంది అని కదా మిక్స్చర్లో. సో వేపర్స్ బర్న్ విత్ ఏ గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్. ఆ పైన వేపర్స్ గ్రీన్ కలర్ ఫ్లేమ్లో బర్న్ అవుతాయి కాబట్టి వీ హ్యావ్ టు రైట్ దట్ అబ్జర్వేషన్. అండ్ ద ఇన్ఫరెన్స్ మే బీ బోరేట్. ఇప్పుడు దీనికి ఇది రాయండి, వేపర్స్ బర్న్ విత్ ఈథైల్ బోరేట్. టెస్ట్కి ప్రొసీజర్ అయితే పక్కన మీరు రాసుకుంటాం, జస్ట్ టెస్ట్, అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్ నోట్ చేసుకోండి. సో ఫర్ ది ఈథైల్ బోరేట్ టెస్ట్ you will have the observation as the vapors burn with a green edged flame. ఏం రమ్య, ఏమైనా డౌట్ ఉందా? మీకు ఒకటి రాసుకోమని నేను కదా, దీనికి ఎసిటేట్ కదా, ఇది ఎసిటేట్ కాక్సాలిక్ యాసిడ్ వద్దని చెప్పాం కదా మనము. ఎప్పుడు ఈథైల్ ఎసిటేట్ టెస్ట్ పెట్టుకోండి అని చెప్పాను, అది వద్దు అని చెప్పాను. అది తీసేసి 2 ఉన్నాయి కదా, అది కూడా ఎసిటేట్కే కదా, ఆక్సాలిక్ యాసిడ్ కూడా. అది వద్దని చెప్పి ఈథైల్ ఎసిటేట్ టెస్ట్ నోట్ చేసుకోమని నేను. ఒకటి రాసుకుంటే చాలా ఐడెంటిఫికేషన్లో. 2 అవసరం లేదు, అక్కడ 2 ఇచ్చేసి ఉన్నారు, అందుకని ఆక్సాలిక్ యాసిడ్ది వద్దు, అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఇది వేపర్స్ బర్న్ విత్ ఏ గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ అని రాసుకోండి, మేబీ బోరేట్ అని రాసుకోండి చాలు. ఓకే, తర్వాత నెక్స్ట్ టెస్ట్ చూడండి. ఇప్పుడు ఏముంది పోనీ చెప్పండి, నెక్స్ట్ టెస్ట్ ఏముంది మీకు? ఏ వెరీ గుడ్, ఈథైల్ ఎసిటేట్ టెస్ట్. ఇది నోట్ చేసుకోండి, అది వద్దు ఆక్సాలిక్ యాసిడ్. మనకు ఒక టెస్ట్ చాలు, ఒక్కొక్క యానియాన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటే చాలు. మార్క్స్ మనకి ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది అనమాట. అది పూర్తిగా తీసేసేయండి, అవసరం లేదు. దానికి ఏం రాసుకున్నారు మీరు? యాక్చువల్లీ మనం ఏం చేస్తాం ఇక్కడ, ద మిక్స్చర్ ఈస్ టేకన్ ఇన్ అ టెస్ట్ ట్యూబ్. We add 2 drops of concentrated sulfuric acid and ethyl alcohol are added and heated. ఈ హీట్ మిక్స్చర్ మనం ఏం చేస్తాము, ఇట్ ఈస్ poured in the sodium carbonate solution taken in a beaker. ఒక బీకర్లో మనం ఇది ఆల్రెడీ మీరు చేస్తున్న టెస్ట్, మనకి ఇంతకుముందు దాంట్లో ఎసిటేట్ అని రాసుకొని ఉన్నారు కదా, అప్పుడు దీనికి పాజిటివ్ టెస్ట్ రాసుకుంటారు కదా. అక్కడ ఏం చేస్తాం మనం, మామూలుగా సోడియం కార్బనేట్ని వాటర్లో కలుపుకొని వి ప్రిపేర్ ఎ డైల్యూట్ సొల్యూషన్ దేంట్లో, బీకర్లో. తర్వాత మనం ఏం చేస్తాం, ఇందులో ఇంకో టెస్ట్ ట్యూబ్లో మిక్చర్ తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈథైల్ ఆల్కహాల్ వేసుకొని హీట్ చేసి ఈ సోడియం కార్బనేట్ సొల్యూషన్ ఇలా పోసేస్తామన్నమాట బీకర్లోకి. మనకు మంచి ప్లెజెంట్ ఓడర్ వస్తుంది, ఫ్రూటీ ఓడర్. అది మనం యాక్చువల్లీ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు చెప్పినాను మీకు, ఆ స్మెల్ కూడా మీకు గుర్తుంటుంది కదా. సో ఆ మంచి స్మెల్ అలా వస్తే అప్పుడు దాన్ని మనం ఎసిటేట్ అంటాం. ఇప్పుడు మనకి లేదు కాబట్టి మీరు ఏం రాసుకుంటారు అక్కడ, నో ఫ్రూటీ ఓడర్ డ్యూ టు ది, నో ఫ్రూటీ ఓడర్ అని రాయండి చాలు. డ్యూ టు ది అవన్నీ అవసరం లేదు. నో ఫ్రూటీ ఓడర్, మేబీ ఎసిటేట్ ఈజ్ యాబ్సెంట్ అని రాయండి అంతే. నో మేబీ, ఎసిటేట్ ఈజ్ యాబ్సెంట్ క్లియర్గా. అంతకుముందు అయితే మేబీ బోరేట్ అని రాయండి, ఇక్కడ ఎసిటేట్ ఈజ్ యాబ్సెంట్. నెక్స్ట్, ఎస్ వెరీ గుడ్, అమోనియం మాలిబ్డేట్. దీంట్లో మిక్స్చర్కి మనం ఏం యాడ్ చేస్తాము అంటే, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఫాలోడ్ బై ది ఎక్సెస్ ఆఫ్ అమోనియం సొల్యూషన్ ఇస్ యాడెడ్. మనకి ఏం రావాలి యాక్చువల్లీ, క్యానరీ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే మనకు ఫాస్ఫేట్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు ఫాస్ఫేట్ లేదు కాబట్టి నో క్యానరీ ఎల్లో ప్రెసిపిటేట్, ఫాస్ఫేట్ ఈజ్ యాబ్సెంట్. సో దీంతో మనకి ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ యానియాన్స్ పూర్తయినాయి. ఎన్ని యానియాన్స్ ఉన్నట్లు రాసుకున్నాం మనము, 2. ఏవేవి, నైట్రేట్, బోరేట్. ఓకేనా, నైట్రేట్ అండ్ బోరేట్ ఉంది. ఓకే, దెన్ నౌ కన్ఫర్మేటరీ టెస్ట్. దీనికి ఫస్ట్ మనం ఏం చేస్తాం,
ప్రిపరేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఎక్స్ట్రాక్ట్. ఎలా ప్రిపేర్ చేస్తాం మనం దీన్ని? మనము ఒక పార్ట్ మిక్స్చర్ ఏదైతే మనకి ఇచ్చింటో అంత తీసుకుంటాం టెస్ట్ ట్యూబ్లో, దానికి 2 parts డబల్ ది అమౌంట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ యాడ్ చేసుకుంటాం. 5 ml ఆఫ్ ది డిస్టిల్డ్ వాటర్ ఈజ్ యాడెడ్. తర్వాత బాగా దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసిన తర్వాత we filter it, or we can have a centrifuge, and the centrifugate is known as the sodium carbonate extract. Now using this sodium carbonate extract we do the confirmatory test. Identification of anions అయితే అన్నీ రాయాలి. ఎన్ని ఉన్నాయి మనకు ఐడెంటిఫికేషన్స్? అన్ని ఐడెంటిఫికేషన్స్ రాయాలి. కన్ఫర్మేటరీ వచ్చేటప్పటికి మాత్రం మనకి ఏమేమి ఉన్నాయో దాని మాత్రం కన్ఫర్మేటరీ టెస్ట్లు రాస్తే చాలు. ఓకే, హియర్ మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? నైట్రేట్ వచ్చింది, బోరేట్ వచ్చింది. వాట్ ఈస్ ది కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ నైట్రేట్? వెరీ గుడ్, బ్రౌన్ రింగ్ టెస్ట్ రాయాలి ఇక్కడ. సో ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ది బ్రౌన్ రింగ్ టెస్ట్. మనకు ఫస్ట్ మిక్స్చర్లోనే వచ్చింది. మీరు చేశారు కదా బ్రౌన్ రింగ్ టెస్ట్ కూడా, మనం ల్యాబ్లో చేసాం అది. ఇప్పుడు ఉందా క్లారిటీ? ఇప్పుడు ఓకేనా? అవునా, ఒక్క నిమిషం, వెయిట్ అ మినిట్. నౌ ఓకే. సో హియర్ వెయిట్ అ మినిట్, బ్రౌన్ రింగ్ టెస్ట్ ఇప్పుడు ఓకేనామా? ఎస్. సో బ్రౌన్ రింగ్ టెస్ట్కి we take the sodium carbonate extract 1 ml is taken and it is neutralized with the dilute sulfuric acid. Then freshly prepared ferrous sulfate solution is added, followed by concentrated sulfuric acid drop by drop along the sides of the test tube. సో వేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? బ్రౌన్ రింగ్ is formed at the junction of the two liquids. Nitrate is confirmed. సో నైట్రేట్ కన్ఫర్మేటరీ రాసేసేయండి. ఓకే, దెన్ యు ఆర్ హ్యావింగ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్ ఫర్ ది బోరేట్కి. బోరేట్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఏది మనకు ఉండేది అంటే బోరాన్ ట్రైఫ్లోరైడ్ టెస్ట్. దీంట్లో మనం ఏమేమి యాడ్ చేస్తాము? మిక్చర్కి కాల్షియం ఫ్లోరైడ్ and 2 drops of concentrated sulfuric acid, and it is made into paste and introduced in the non-luminous flame of Bunsen burner. ఇలా ల్యూమినస్ ఫ్లేమ్ బున్సన్ మధ్యలో నాన్ ల్యూమినస్ ఫ్లేమ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టినప్పుడు గ్రీన్ ఫ్లేమ్ ఈజ్ అబ్జర్వ్డ్, గ్రీన్ కలర్ ఫ్లేమ్ వస్తుంది. బోరేట్ ఈస్ కన్ఫర్మ్డ్. సో దీస్ ఆర్ ది 2 confirmatory tests. తర్వాత మనం ఇక్కడ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ టెస్ట్ కూడా రాయాలమ్మా. ఎందుకంటే సల్ఫేట్కి మనం ఐడెంటిఫై చేయాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడే ఛాన్సు. సల్ఫేట్కి మనం ఎక్కడ టెస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ టెస్ట్ కూడా రాయాలి. ఇక్కడ 1 milliliter of the sodium carbonate extract, it is acidified with dilute HCl and a few drops of barium chloride solution is added. No white precipitate, sulfate is absent and రాయండి. బేరియం క్లోరైడ్ టెస్ట్ కూడా రాయాలి ఇక్కడ సల్ఫేట్కి. నైట్రేట్ టెస్ట్ రాయాలి, బోరేట్ రాయాలి, తర్వాత బేరియం క్లోరైడ్. ఓకే, షెల్ వి గో ఫర్ ది నెక్స్ట్ వన్? ఇంతవరకు రాసుకున్నారమ్మా? ఓకే, దెన్ నెక్స్ట్ వన్. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్.
దీంట్లో టెస్ట్ ఫర్ అమోనియం ఫస్ట్ రాసుకోండి. మనకేముంటుంది టెస్ట్ ఫర్ అమోనియంలో మిక్చర్కి వీ హ్యావ్ టు యాడ్ 5 drops ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ and heated. Colorless pungent ammonium gas is evolved which give dense white fumes with the glass rod dipped in concentrated HCl. మొత్తం అబ్జర్వేషన్ నీట్గా ఇలా రాయాలి. Colorless pungent ammonium gas is evolved which give dense white fumes with a glass rod dipped in concentrated HCl. Maybe ammonium. ఏమ్మా మీనా ఓకేనా? తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ అమోనియం క్యాటయాన్ రాసుకోండి. నెస్లెస్ రియేజెంట్ టెస్ట్. నెస్లెస్ రియేజెంట్ టెస్ట్లో రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ ఇస్ ఫార్మ్డ్ అని రాసుకోండి. అమోనియం ఇస్ కన్ఫర్మ్డ్ అంటే మిక్చర్ సొల్యూషన్కి ఇఫ్ నెస్లెస్ రియేజెంట్ ఇస్ యాడెడ్ యూ విల్ గెట్ అ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్. అమోనియం ఇస్ కన్ఫర్మ్డ్. రాసుకొనికే చెప్పండి. విల్ గో ఫర్ ది నెక్స్ట్ వన్. అమోనియంకి పాజిటివ్ టెస్ట్ రాసుకోవాలని రాసుకోండి చాలు. అయిందా? ఓకే. దెన్ సెపరేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఇంటూ గ్రూప్స్. ఆ టేబుల్ వేసుకోవాలమ్మా. సెపరేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఇంటూ గ్రూప్. దీనికి మీరు మరీ ఏమేమో ఉంది అంతంతా రాసుకోని అవసరం లేదు. సింపుల్గా రాసుకోండి, నేను చెప్తాను. ఫస్ట్ లైన్లో మనం ఏం రాస్తాము? టు ది ఒరిజినల్ సొల్యూషన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అని రాసుకోండి చాలు. ఫస్ట్ లైన్ టు ది ఒరిజినల్ సొల్యూషన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్. దానికి ఫస్ట్ మనకి ఏమొస్తుంది? మనకి లెడ్ ఉంది కాబట్టి వైట్ ప్రెసిపిటేట్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రెజెంట్. Pb2+ may be present. రెసిడ్యూ అని రాసుకొని వైట్ ప్రెసిపిటేట్ ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ ప్రెజెంట్, లెడ్ ఈస్ ప్రెజెంట్ అని రాసుకోండి. నెక్స్ట్ సెంట్రిఫ్యూగేట్ అని పొడవుగా మళ్ళీ రాసుకుంటాం. H2S గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ ది సొల్యూషన్ అండ్ సెంట్రిఫ్యూజ్డ్. అండ్ సెంట్రిఫ్యూజ్డ్ అనేది అన్నింట్లోనూ ఉండాలి. ఫస్ట్లో కూడా టు ద ఒరిజినల్ సొల్యూషన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ HCl ఈజ్ యాడెడ్ అని రాసుకొని సెంట్రిఫ్యూజ్డ్ అనండి. సో సెకండ్ దానికి రెసిడ్యూ, ఇక్కడ మాత్రం నో ప్రెసిపిటేట్, సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ అబ్సెంట్. నెక్స్ట్ మళ్ళీ మనకి సెంట్రిఫ్యూగేట్ వస్తుంది. టు ది ఒరిజినల్ సొల్యూషన్ అమోనియం క్లోరైడ్ ఈజ్ యాడెడ్ and then strong ammonia solution is added and centrifuged. Ammonium chloride and ammonium solution. To the original solution em add chestunam? Ammonium chloride is added and then strong ammonium solution is added and centrifuged anandi. దీనికి కూడా నో ప్రెసిపిటేట్, థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ అబ్సెంట్. ఏముంటాయి మనకు థర్డ్ గ్రూప్లో?
Fe+3 and Al3+, ferrous and ferric and the aluminium. ఏ సాల్ట్స్ లేవు, ఫెరస్ లేదు అండ్ అల్యూమినియం ఇస్ ఆల్సో యాబ్సెంట్. జస్ట్ థర్డ్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్ అని రాయండి చాలు. తర్వాత నాలుగో సెంట్రిఫ్యూగేట్, నాలుగో గ్రూప్కి మళ్ళీ H2S గ్యాస్ ఇస్ పాస్డ్ త్రూ ది సొల్యూషన్ అండ్ సెంట్రిఫ్యూజ్డ్. దీనికి కూడా రెసిడ్యూ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నో ప్రెసిపిటేట్, ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. ఏమెంతవరకు ఓకేనా? ఫోర్త్ గ్రూప్ వరకు. తర్వాత సెంట్రిఫ్యూగేట్ అని మళ్ళీ టు ది ఒరిజినల్ సొల్యూషన్ మళ్ళీ మనం ఏమేమి యాడ్ చేస్తాము ఇక్కడ మళ్ళీ కంప్లీట్ అదే రాయకుండా దీనికి సెంట్రిఫ్యూగేట్కి టు ది ఒరిజినల్ సొల్యూషన్ అని రాసుకోండి. మాటకొస్తే ఒరిజినల్ సొల్యూషన్కి రాయండి ఇవన్నీ. మళ్ళీ మనం అదే కంటిన్యూ చేయకండి. ఏమేమి యాడ్ చేస్తాం? అమోనియం క్లోరైడ్, అమోనియం సొల్యూషన్ and ammonium carbonate is added and centrifuged. బాగా చూడండి. టు ది ఒరిజినల్ సొల్యూషన్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? అమోనియం క్లోరైడ్, ఎక్సెస్ ఆఫ్ అమోనియం సొల్యూషన్ and ammonium carbonate is added and centrifuged. దీనికి కూడా నో ప్రెసిపిటేట్, ఫిఫ్త్ గ్రూప్ క్యాటయాన్స్ ఆర్ యాబ్సెంట్. తర్వాత సెంట్రిఫ్యూగేట్లో మళ్ళీ ఎగ్జామిన్డ్ ఫర్ సిక్స్త్ గ్రూప్ క్యాటయాన్స్. అది రాయాలి కానీ మనము ఇక్కడ ఆల్రెడీ మనకి 2 వచ్చేసినాయి కాబట్టి మనం ఇంక నెక్స్ట్ పోము అనేసి. బట్